ఇవాళ పొమోగ్రానేటు ఈజీగా ఎలా వలవాలో టెక్నిక్ చూపించిపోతున్నాను. చుట్టూరు రౌండ్ చూపించాం కదండీ! అలా కట్ చేసుకోవాలి రౌండ్‌గా. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి రౌండ్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకుంటే వస్తది మనకి ఫ్రీగా. ఈ విధంగా చూపించే విధంగా క్లిప్పింగ్‌లో 4 పక్షాలు కట్ చేసుకోవాలండి కింద వరకు. చుట్టూరు పైనుంచి కింద వరకు కట్ చేసుకోవాలన్నమాట. వీడియో క్లిప్పింగ్‌లో చూపించినట్టు. మీరు ఇంకా కావాలంటే ఒక 2, 3 కట్ చేసుకోవచ్చండి. అప్పుడు మొత్తము పైన తొక్కు ఉంటది కదా! అది తొక్కు తీసేసి అప్పుడు ఈజీగా వచ్చేస్తదండి. మనం ఇలా అంటే చాలు చూడండి ఈ తొక్కంతా తీసేయాలి. ఈజీగా గింజలన్నీ బయటకొచ్చేస్తాయండి. చూసారా కటింగ్ చేసిన దగ్గర అలా అంటే చాలు ఫ్రీగా ఓపెన్ అయిపోతాయి. చూడండి ఎంత చక్కగా ఎంత ఈజీ టెక్నికో చూసారా? ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఒక్కొక్కటి చేసుకునే బదులు ఈ విధంగా కటింగ్ చేస్తే సూపర్‌గా వచ్చేస్తది. పైనుంచి తడితే ఇక పైనుంచి స్పూన్‌తో తడితే చాలండి గింజలన్నీ రాలిపోతాయి అన్నమాట. సూపర్‌గా వచ్చేస్తది. ఈజీ టెక్నిక్ అనమాట. చాలామందిరు అసలుకి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. తొక్కు తీస్తూ ఉంటారు. ఇదైతే చాలా ఈజీ టెక్నిక్ అండి. కాబట్టి మీకు యూజ్‌ఫుల్ అని చెప్పేసి చేస్తున్నానన్నమాట వీడియో. చూసారా వితిన్ సెకండ్స్‌లో నేను తీసేసానండి. అంత ఈజీ టెక్నిక్ అన్నమాట. ఫస్ట్ సర్కిల్ షేప్‌లో డ్రా చేసుకొని లేకపోతే కట్ చేసుకొని అటు ఇటు 4 పక్షాలుగా చేసుకొని కట్ చేసుకోవటమే సూపర్‌గా వచ్చేస్తదండి. వితిన్ 10 మినిట్స్‌లో తీసేసాను నేను. ఇది చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో గింజలు. ఇది హెల్త్‌కి చాలా మంచిదండి. కాబట్టి తినండి, ఐరన్ కంటెంట్ ఉంటది. ఈ గింజలు తినటం వల్ల మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందండి. మోషన్స్ ఎవరికైతే అవుతున్నాయో వాళ్ళు తింటే ఆగిపోతాయి. అలాగే మనకి ఐరన్ కంటెంట్ కూడా చాలా వస్తుందండి. హిమోగ్లోబిన్ కంటెంట్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా తినండి. ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, పక్కనతో షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.